హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఈరోజు మనం ఇంటి వంటల్లో దొండకాయ పప్పు చేసుకోబోతున్నాం. పప్పు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం, కానీ కమ్మగా ఇలా దొండకాయ పప్పు కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకుందాం. వచ్చేసేయండి. మొన్ననే నేను దొండకాయ ఫ్రై చేశాను. అందులో ఎక్కువగా ఉన్నాయని కొన్ని పక్కకు తీసి పెట్టాను. ఈరోజు టమాటా పప్పు చేద్దాం అనుకునే లోపు దొండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తే దొండకాయ పప్పు చేసి చక్కగా వీడియో చేసి పెట్టేసేయచ్చు. కమ్మదనానికి కమ్మదనం, వీడియోకి వీడియో కూడా నేను చేసుకోవచ్చు అనుకున్నాను. అందుకే వెంటనే కాసింత పప్పు అండి చిన్న గ్లాస్ కడిగేసి పెట్టుకున్నాను. అందులోకి 2 టమాటా, కొన్ని పచ్చిమిర్చి, అంటే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కాసిన దొండకాయలు, అంటే ఆ పప్పులోకి సరిపడే దొండకాయలు వేసేసుకున్నాను. సన్నగా తరిగి పొడుగ్గా వేసేసుకోండి, మరి చిన్న ముక్కల్లా కాకుండా. ఇక అందులోకి సరిపడా కారం, అలాగే సరిపడా ఉప్పు. నేను ఇందులో కాస్త జీలకర్ర ధనియా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. చెప్పాను కదా, చిన్న గ్లాస్ పప్పు. ఇక సరిపడా పసుపు కూడా వేసేసుకొని, ఇందులో ఎంత పులుపు ఐటమ్ అయినా సరే అందులో చింతపండు పడితేనే టేస్ట్ వస్తుందండి. పప్పులో కంపల్సరీ చింతపండు వేసుకోవాలి. ఇక గుప్పెడు కొత్తిమీర అలా వేసేసుకున్నాను. ఇంకేముందండి, మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసామనుకోండి, చక్కగా ఉడికిపోతుంది. ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు కండి ఒక 10 వరకు దొండకాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, అలాగే జీలకర్ర ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, కాస్త చింతపండు, కొత్తిమీర వేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. అంతే, పక్కకు పెట్టేసుకొని అది చల్లారేలోపు తాలింపు రెడీ చేసుకుందాము. ఇక ఈరోజు స్పెషల్ నేను కుండలో అండి, చిన్న కుండలో తాలింపు వేసుకుంటున్నాను. పప్పు చాలా టేస్టీగా వచ్చిందండి. అయ్యాక తిని చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక స్టవ్ వెలిగించేసి ఆ చిన్న కుండ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు వేసేసుకున్నాను. అలాగే రెడీగా ఉన్న ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే నలిపి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకున్నాను. తాలింపు ఎర్రగా వేగే వరకు ఆగండి. ఇందులో కాస్త టైం పడుతుందండి, మెల్లగా వేగుతాయి. ఇక తాలింపు ఎర్రగా అవ్వగానే ఇది మనం పక్కకు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కుండలో ఆ ఆయిల్ వల్ల ఇంకాసేపు అలా వేగుతూనే ఉంటాయి కాబట్టి ఇంకా ఎర్రగా అయిపోతాయి. కాబట్టి కాస్త ముందుగానే అవి ఎర్రగా అవ్వగానే దించేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇక అది అలా పక్కకు పెట్టేసుకొని మనము అది చల్లారేలోపు పప్పు మెతిపేసుకుందాము. నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను కదండి, అయినా సరే అది ఎక్కువగా మెత్తగా అవ్వదండి. నేను ఎప్పుడైనా సరే పప్పులుగా ఉండడానికి ఇష్టపడతాను పప్పుని. మరి గుజ్జులో అయితే బాగోదు ఏ పప్పు అయినా సరే. చూశారు కదా, మీకు ఇష్టం అనిపిస్తే కనుక ఇది మెత్తగా అవ్వాలి అంటే కనుక పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెతిపేసుకోండి. లేదంటే ఇలా చెంచాతో కలిపితే సరిపోతుంది. అలా గరిటతో తిప్పేసుకున్నారనుకోండి, కాస్త మెత్తబడిపోతుంది. ఆ మాత్రం సరిపోతుంది మనకి. ఇక అది సరిపడా అలా మెతిపేసుకున్నాక మనం కాస్త చల్లారిన ఆ పోపులో ఇది వేసేసుకుందాము. మరి ఎక్కువగా ఏం చల్లారలేదండి, నేను వేసేస్తున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. ఇక అలా వేసేసి వెంటనే మనం పోపు వాసన బయటికి పోకుండా ఉండాలంటే వెంటనే మూత పెట్టేసుకోండి. కమ్మగా తయారవుతుంది పప్పు, ఆ పోపు వాసన పోకుండా ఉంటుంది. ఇక ఆ తర్వాత కాస్త మూత తీసేసి మనం ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోండి, కమ్మటి దొండకాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇక ఇది తిని చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో. ఇక దీనికి కాంబినేషన్గా నేను టమాటా పచ్చడి కూడా చేసుకున్నానండి. మీకు మాత్రం నేను దొండకాయ పప్పు మాత్రమే చూపించాను. ఇక ఇలా మీరు కాంబినేషన్గా ఏదైనా చేసుకుని ఆ పప్పులో కలుపుకొని తిన్నారనుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. లేదు అలా పచ్చడి వద్దు అనుకుంటే కనుక మీరు మామిడికాయ పచ్చడి రెడీగా ఉంటే అది వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుందండి. ఇక ఆమ్లెట్, ఆలుగడ్డ చిప్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఒకసారి దొండకాయ పప్పు ట్రై చేసి చూడండి. ఆ కమ్మదాన్ని మీకు కూడా తెలుస్తుంది. కూరగాయలాగా తినని పిల్లలకి ఇలా మనం దొండకాయ పప్పులో వేసి పెట్టామనుకోండి, కమ్మగా తినేస్తారండి. ఇలా దొండకాయ కాదండి, ఆలుగడ్డ పప్పు కూడా చేసుకోవచ్చు. అలాగే బెండకాయ పప్పు, వంకాయ పప్పు కూడా చేసుకోవచ్చు మనం ఇలా కూరగాయలు వేసి. పిల్లలకి ఈ రకంగానైనా తినిపించామనుకోండి, వాళ్ళకి హెల్త్ మనకి ఆనందంగా కూడా ఉంటుంది, పిల్లలు అన్నీ తింటున్నారని. మరి ఇంకెందుకంటే ఆలస్యం, చక్కగా దొండకాయలు ఎక్కువగా తెచ్చేసుకోండి. ఒక ఫ్రై ఐటెం చేసుకోండి. అలాగే కొన్ని దొండకాయలు ఇలా పప్పులో వేసేసి దొండకాయ పప్పు కూడా చేసేసుకోండి. కమ్మగా తినేసేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.